are watching BNS News. నమస్తే బిఎన్ఎస్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం నేను మీ వెంకట్ సాయి కుమార్ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు దక్షిణ కొరియా క్రిప్టో కింగ్ కే బ్యాంక్ BTC బూమ్ మధ్య IPO కోసం టార్గెట్ పెట్టుకుంది హాంకాంగ్ US కంటే ముందు స్పాట్ ఇథీరియం ETF ని ప్రారంభించనుంది 10 సంవత్సరాల బిట్కాయిన్ ETF ప్లాన్ ని ఆవిష్కరించింది ఇండియన్ పెట్టుబడిదారులకు US బిట్కాయిన్ ETF లను అందించడానికి భారతీయ క్రిప్టో ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్ మోడ్రెక్స్ ముందుకొచ్చింది UK యొక్క FCA సంస్థాగత పెట్టుబడిదారులకు క్రిప్టో సంస్థ గల ETN మార్కెట్ ను నిర్మించడానికి తలుపులు తెరుస్తుంది ఆర్బిట్రమ్ DAO టొర్నాడో నగదు చట్టపరమైన రక్షణకు నిధులను ప్రతిపాదన తొలగిస్తుంది క్రిప్టో కస్టోడియన్ కాపర్ రష్యన్ ఆయుధ వ్యవహారాల నెట్వర్క్ తో ముడిపడి ఉన్న సంస్థకు $4 మిలియన్ పైగా ట్రాన్స్ఫర్ చేయబడిందని నివేదించింది డిఫీ ప్రోటోకాల్ యూనిజెన్ $2.1 మిలియన్ హ్యాక్ తర్వాత తక్షణ రియంబర్స్మెంట్ అందించడానికి ముందుకొచ్చింది OKX DX మెరుగైన క్రిప్టో ట్రేడింగ్ కోసం బ్లాస్ట్ నెట్వర్క్ ను అనుసంధానిస్తుంది బ్లాక్ పై వ్యవస్థాపకుడు జాక్ ప్రిన్స్ క్లైమ్ మరియు సబ్జెక్ట్ బ్రాంచ్ సంబోధించారు బ్లాక్ రాక్ యొక్క IBIT ETF రికార్డ్ సమయంలో $10 బిలియన్ AUM ను తాకింది క్రిప్టో ఫిషింగ్ దాడులు ఫిబ్రవరిలో $1 మిలియన్ కంటే ఎక్కువ 75% తగ్గినట్టుగా తెలుస్తుంది అర్జెంటీనా $400 మిలియన్ క్రిప్టో కరెన్సీ పోంజీ స్కీమ్ వ్యవస్థాపకులను అరెస్ట్ చేసింది కే బ్యాంక్ దక్షిణ కొరియా నియో బ్యాంక్ దాని క్రిప్టో కార్యకలాపాలను థ్యాంక్స్ చెబుతూ వేగవంతమైన వృద్ధిని సాధించింది ఇదే ప్రారంభ పబ్లిక్ ఆఫర్ IPO బిడ్ ను చేయడానికి సిద్ధంగా ఉంది పేరు చెప్పని ఆర్థిక రంగ అధికారులకు మార్చి 10వ తారీఖున కే బ్యాంక్ డైరెక్టర్ల బోర్డును ఈ చర్య సంతకంపై చేసినట్టుగా చెప్పడం జరిగింది హాంకాంగ్లో రెగ్యులేటరీ ఆమోదం మధ్య అభివృద్ధి చెందుతున్న క్రిప్టో మార్కెట్ స్పాట్ బిట్కాయిన్ ETF మరియు స్పాట్ ఎథీరియం ETF ప్లాన్లను ప్రేరేపించింది భారతీయ క్రిప్టో కరెన్సీ పెట్టుబడి వేదిక మోడ్రెక్స్ ఇప్పుడు భారతీయ పెట్టుబడిదారులకు US స్పాట్ బిట్కాయిన్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ETFలు అందిస్తుంది మోడ్రెక్స్ ప్రారంభంలో 4 స్పాట్ ETFలను లిస్ట్ చేస్తుంది బ్లాక్ రాక్ ఫిడిలిటీ ఫ్లాంకిన్ టెంపుల్డన్ మరియు వాన్గార్డ్ వీటిని ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టుగా చెప్పడం జరిగింది క్రిప్టో అసెట్ బ్యాంక్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ నోట్స్ ETFలు కోసం డిజిటల్ మార్కెట్ సెగ్మెంట్ ను రూపొందించడానికి గుర్తింపు పొందిన ఇన్వెస్ట్మెంట్ ఎక్స్చేంజ్ల RIEలు అభ్యర్థులకు అభ్యంతరం లేదని UK ఫైనాన్షియల్ కండక్ట్ అథారిటీ FCA తెలిపింది ఫిఫ్త్ న్యూస్ ఆర్బిట్రమ్ DAO టొర్నాడో క్యాష్ డెవలపర్లు రోమన్ స్మార్ట్ మరియు అలెక్సీ ఫేర్వెల్ను చట్టపరమైన రక్షణకు నిధులు సమకూర్చే ప్రతిపాదనను తొలగించింది ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ ICIJ మరియు గార్డియన్ కలిసి చేసిన ఇటీవల పరిశోధనలో బ్రిటిష్ కోసం సంరక్షణలు కాపర్ $4.2 మిలియన్ కంటే ఎక్కువ విలువైన క్రిప్టోను రష్యా ఆయుధ వ్యవహారాల నెట్వర్క్ సభ్యునికి లింక్ చేసిన వాలెట్కు బదిలీ చేసినట్టుగా వెల్లడైంది డీసెంట్రలైజ్ ఫైనాన్స్ డిఫీ ప్రోటోకాల్ యూనిజెన్ ప్లాట్ఫామ్ రాజీ పడిన తర్వాత 7,50,000 లేదా అంతకంటే ఎక్కువ మానవపరమైన వీలైనంత త్వరగా నష్టపోయిన వారి యూజర్స్కి తిరిగి చెల్లించుతున్నట్లు ప్రకటించింది దీనివల్ల యూజర్స్ నిధుల్లో $2.1 మిలియన్ నష్టపోయాయి OKX DX ప్రముఖ డీసెంట్రలైజ్ మార్పిడి అగ్రిగేటర్ ఇటీవలే బ్లాక్ నెట్వర్క్ ను మద్దతు ప్రకటించింది ఈ స్మార్ట్ కదలికలు OKX DX యూజర్స్ ఇథీరియం కోసం స్థానిక దిగుబడిని మరియు బ్లాస్ట్ లో స్టేబుల్ కాయిన్లను ఉపయోగించేందుకు అనుమతించినట్టు తెలుస్తుంది